కురుస్తుంది. రోడ్లు జలమయమయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. నాగోల్, ఉప్పల్, రామంతపూర్, అంబర్పేట్, చిక్కడపల్లి, కాచిగూడలో భారీ వర్షం పడుతుంది. ఇక సికింద్రాబాద్, బేగంపేట్, ఖైరతాబాద్, పంజాగుట్టలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జుబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలిం నగర్, మెహదీపట్నంలో రోడ్లపై వర్షపు నీరు నిలిచారు. బోరబండ, కొండాపూర్, మియాపూర్, కుకట్పల్లి, షేరింగంపల్లిలో కూడా పలు కాలనీలు జలమయమయ్యాయి. వర్షాలపై సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, విద్యుత్ శాఖ అధికారులను అలర్ట్ చేశారు. హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తుతుంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో రాత్రి నుంచి జోరుగా వాన కురుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, లక్ష్మీలో ఉదయం నుంచి మొదలైన వర్షం అయితే ఇప్పటివరకు కూడా ఇంకా కంటిన్యూస్ అయితే హైదరాబాద్ మొత్తం అన్ని ప్రాంతాలలో పడుతుందని చెప్పాలి. అయితే ఓవరాల్ గా అయితే ఇప్పుడు రోడ్లన్నీ అయితే జలమయమైనట్టు కూడా అనిపిస్తున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాలు కూడా అన్ని జలమయం అవ్వడంతో మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 గంటల తర్వాత హైదరాబాద్ కి భారీ వర్షం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే 2 గంటల తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. అయితే ప్లానింగ్ కూడా ఈ వర్షంకి బట్టి ప్లానింగ్ చేసుకోవాలని కూడా అధికారులు చెప్తున్నారు. దాంతో పాటు చూస్తే కూడా ఈ రోజు మొత్తం భారీ నుంచి రేపు అతి భారీ వర్షాలు పడే ఛాన్సెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక తర్వాతి రోజు మనకు ఆన్ ఆఫ్ రెయిన్స్ కూడా హైదరాబాద్ లో కనిపిస్తూ ఉంది. అయితే మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ వర్షాలు అయితే ఈ రోజు పడతాయి అనే చెప్పాలి. ఇక ఆఫీస్ నుంచి వెళ్ళే సమయాలు వాళ్ళ తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇక కొన్ని ప్రాంతాలలో చూస్తే అయితే రోడ్ సిటీ, బేగంపేట్, పైగా కాలనీ లాంటి ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయని చెప్పాలి. అయితే నాలాల దగ్గర ఉండే వాళ్ళైతే మొత్తం వాళ్ళ ఇళ్లలో నీళ్లు చేరడంతో మాత్రం వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. చాలా వరకు బస్తీలలో ఎక్కువగా వాటర్ అంతా సమ్ ఏరియాస్ లాంటి ఏరియాస్ లో కూడా బస్తీలలో నీళ్ళు ఎక్కువ వెళ్ళడంతో కూడా వాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్న తేలిక వంటి వర్షం పడుతుంది చాలా నగరాన్ని ముంచెత్తేస్తుంది. అలాంటిది నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎడతెరిపి లేని వర్షం పడడంతో మాత్రం రోడ్లన్నీ జలమయమైతున్నాయి. ప్రజెంట్ కూడా ఇంకా కూడా మనకు హైదరాబాద్ లో ఇప్పుడు కూడా అన్ని ప్రాంతాలలో చూసినప్పటికీ కూడా ముసురు పడుతుంది కాబట్టి బయటికి రావాలంటే కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు నగరవాసులు. అది ఇప్పుడు ముఖ్యంగా ఆఫీసెస్ టైం కాబట్టి ఉద్యోగులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ.